పోతినేని స్క్రీన్ పై ఈ యంగ్స్టర్ చూపించే ఎనర్జీ మామూలుగా ఉండదు. డాన్సుల్లో, ఫైట్లలో అదరగొట్టే ఈ ఇస్మార్ట్ శంకర్ కెరీర్లో మాత్రం బొక్కబోర్లా పడుతున్నాడు. తాజాగా పూరి కాంపోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ థియేటర్లో దమ్కి ఇవ్వడంతో డిజిటల్లోకి సైలెంట్గా ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది. మరి ఆ సంగతేటో మనము తెలుసుకుందాం రండి. టాలీవుడ్ లో దేవదాస్ తో జగడానికి రెడీ అంటూ మస్కా కొట్టిన ఈ కందిరిగకు మధ్యలో కొన్ని సినిమాలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన మసాలాతో పండుగ చేసుకున్న మన శివం, నేను శైలజ అంటూ హైపర్ గా థియేటర్లోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే అంటూ ఆడి పాడిన ఈ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆడియన్స్ అందరికీ రెడ్ చూపిస్తానంటూ వచ్చిన ఈ వారియర్ స్కంద సినిమాతో బొక్కబోర్ల పట్టడంతో మళ్లీ పూరినే నమ్ముకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో డబుల్ ఇస్మార్ట్ అంటూ థియేటర్లోకి రాగానే మీకో దండం బాబోయ్ అంటూ పరిగెత్తారు సినీ లవర్స్. నమ్ముకున్న పూరి కూడా డబుల్ ఇస్మార్ట్ తో చేతులెత్తేయడంతో ఇప్పుడు ఏం చెయ్యాలా అని తెగ ఆలోచిస్తున్నాడంట ఈ టాలెంటెడ్ యాక్టర్. ఇక తాజాగా వచ్చి పెద్ద డిజాస్టర్ అయిన మన శంకర్ బై సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడన్న వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండటంతో అసలు ఈ సినిమా పూరి ఎందుకు తీశాడా అని ఎగ్గబడి చూస్తున్నారంట ఫిల్మీ లవర్స్. For more videos like this, subscribe Big TV channel.